యోగా హాల్. అర్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. శాంతి శాంతి శాంతి. మధ్య వేలు చూపుడు వేలు నుదుటిపై ఉంచాలి. బొటన వేలుతో కుడి ముఖరంధ్రం మూసేసి ఎడమ ముఖరంధ్రం ద్వారా నెమ్మదిగా గాలి వదిలేసేయాలి. పూర్తిగా గాలి వదిలిన తర్వాత ఈ వదిలినటువంటి ఎడమ ముఖరంధ్రం ద్వారానే నెమ్మదిగా గాలి పీల్చుకోవాలి. అలా పూర్తిగా ఊపిరితిత్తుల నిండా గాలి నింపిన తర్వాత ఈ నింపిన ఎడమ ముక్కు రంధ్రంను ఉంగరం వేలుతో మూసేయాలి. గాలిని నెమ్మదిగా నింపిన తర్వాత ఈ నింపిన ముక్కు రంధ్రంను మూసేయాలి. పక్క ముక్కు రంధ్రం ఓపెన్ చేసి నింపిన ముక్కు రంధ్రము మూసేసి పక్క ముక్కు రంధ్రం ద్వారా నెమ్మదిగా గాలిని వదిలేసేయాలి. రెండవ ప్రాణాయామం ఉజ్జయి ప్రాణాయామం. దీంట్లో 3 రౌండ్లు ఉంటాయి. ఫస్ట్ రౌండ్ చేతులు నడు మీద ఉంచాలి, కళ్ళు మూసుకొని ఉండాలి, వెన్నెముక నిటారుగా ఉంచాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. నెమ్మదిగా గాలి పీల్చుకోవాలి. నిండా పీల్చుకున్న తర్వాత వెంటనే వదలకుండా 4 సెకండ్లు అలాగే ఆపి ఉంచాలి. 4 సెకండ్ల సమయం తెలుసుకోవడానికి మనసులోనే 1 2 3 4 కౌంట్ చేయాలి. 4 కౌంట్ అయిన వెంటనే ఆపి ఉంచిన గాలిని నెమ్మదిగా వదిలేయాలి. అలా పూర్తిగా వదిలేసిన తర్వాత వెంటనే గాలి పీల్చుకోకుండా 2 సెకండ్లు ఆపాలి. 2 సెకండ్ల సమయం తీసుకోవడానికి మనసులోనే 1 2 కౌంట్ చేయాలి. 2 కౌంట్ అయిన వెంటనే మళ్ళీ నెమ్మదిగా లాంగ్ బ్రీతింగ్స్, 2 లాంగ్ నిండా సెకండ్ రౌండ్ ఇలా బొటన వేలు చంకలో ఉండాలి, మోచేతులు భూమికి సమాంతరంగా ఉండాలి. సేమ్ బ్రీతింగ్. నెమ్మదిగా గాలి పీల్చుకోవాలి. నిండా నింపిన తర్వాత 4 సెకండ్లు ఆపాలి. 4 సెకండ్లు పూర్తయిన తర్వాత నెమ్మదిగా వదిలేసేయాలి. పూర్తిగా వదిలిన తర్వాత 2 సెకండ్లు ఆపాలి. ఇలాగే చేస్తూ ఉండాలి. దీర్ఘ శ్వాస పై నియమించాలి. లాస్ట్ అరచేతులు భుజాల పైన, మోచేతులు ఆకాశం వైపు. థర్డ్ రౌండ్ ఆఫ్ ఉజ్జయిని ప్రాణాయామం. సేమ్ బ్రీతింగ్ ఇంతకుముందు చేసినట్టే నెమ్మదిగా నిండా గాలి పీల్చుకోవాలి. 4 సెకండ్లు ఆపాలి. 4 సెకండ్ల సమయం తీసుకోవడానికి మనసులోనే 1 2
3, 4 కౌంట్ చేయాలి. 4 కౌంట్ అయిన వెంటనే ఆపి ఉంచిన గాలిని నెమ్మదిగా పూర్తిగా వదిలేయాలి. అలా పూర్తిగా వదిలేసిన తర్వాత వెంటనే గాలి పీల్చుకోవద్దు. 2 సెకండ్లు ఆపాలి. 2 సెకండ్ల సమయం తీసుకోవడానికి మనసులోనే 1, 2 లెక్క పెట్టాలి. అలా 2 లెక్క పెట్టడం పూర్తి కాగానే మళ్ళీ నెమ్మదిగా గాలి తీసుకోవాలి. ఇలాగే ప్రాణాయామం చేస్తాం. ఇది భస్త్రిక ప్రాణాయామం అని చెప్తారు. దీంట్లో 3 రౌండ్లు వేస్తాము. ఫస్ట్ రౌండ్ 2 చేతులు పైనుంచి కిందికి తీస్తూ అదే సమయంలో గట్టిగా ఉస్మని గాలి వదలాలి. కపాలభాతి ప్రాణాయామం. ఈ కపాలభాతి ప్రాణాయామంలో ఒక్కసారి గాలి బయటకు వదలాలి. వదిలినప్పుడు ఆటోమేటిక్గా పొట్ట లోపలికి వెళ్తుంది. మనసుతో గమనించాలి. ఈ పొట్ట లోపలికి పోవడము మనసుతో తెలుసుకుంటూ ఉండాలి. ప్రతిసారి గాలి ఒక్కసారి బయటకు పంపాలి. అదే సమయంలో పొట్ట లోపలికి పోవడం మనసుతో తెలుసుకుంటూ ఉండాలి. గాలి వదిలిన తర్వాత నెక్స్ట్ స్పీడ్ కపాలభాతి. వీలైనంత వేగంగా గాలిని వదలాలి. వీలైనంత వేగంగా గాలిని పీల్చుకోవాలి. అది ఆయాసం వచ్చేదాకా చేసి విశ్రాంతిలో ఉండాలి.